నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్స మండల్ మాంజారి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు శనగ పంటకు నిప్పు పెట్టారు. రైతు యాదవ్ చక్రధరికి చెందిన 25 క్వింటాల పంట కాలిపోవడంతో 1.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అగ్నిపాలవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కష్టాల్లో ఉన్న తనను ప్రభుత్వమే ఆదుకోవాలని యువ రైతు వేడుకుంటున్నారు. కావాలని పెట్టింది కాలుతుంది మామూలుగా ఇది కాదు. దగ్గర కూడా ఏం లేదు కదా మేడం. పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దూరం పెట్టిండ్రు, పెట్టాలని పెట్టింది పెట్టాలని దాకా మేము కష్టం చేస్తాము మేడం. ఏదైనా ప్రైవేట్ ఖర్చు అయితే కూడా పెడదాం కానీ కంపల్సరీ నాకు పంట వాల్యూ తెలుసు, నాకు వాళ్ళు ఎట్లా బాధపడతారో తెలుసు, ఎంత కష్టపడతారో తెలుసు. మా ఇంట్లో కూడా చేస్తారు కదా ఇట్లా. నేను ఏమంటున్నా, ఇట్లా జరిగింది అనడానికి అనుమానం ఉన్న వాళ్ళ పేరెంట్స్ నాకు పర్సనల్గా చెప్పండి. ఇంకా కాదు అంటే దీన్ని ఒకవేళ టవర్ డంప్ తీసే ఛాన్స్ ఉంది అంటే చుట్టుపక్కల మొబైల్స్ ఎవరెవరు వాడినారు, ఒకవేళ అది తీసుకొచ్చి పెట్టినా కూడా వాడి దగ్గర మొబైల్ లేదనుకో రాదు, వేస్ట్ అవుతుంది. ఇప్పుడు టవర్ డంప్ తీయాలంటే నేను లక్ష పైన ఉంటుంది మేడం, తక్కువ ఉండదు. నమస్తే, నా పేరు సీరపైన చక్రధర్ యాదవ్, మాంజ్రి విలేజ్, బైన్సా మండల్, నిర్మల్ జిల్లా. నాకున్నటువంటి 4 ఎకరాల చేనులో 2 ఎకరాలకు గాను మొక్కజొన్న వేసుకున్నాను, మరో 2 ఎకరాలు శనగ పంట వేసుకున్నాను. గత వారం రోజుల నుంచి ఈ ఇంటి వాళ్ళ మీద కోత చేసుకోవడం జరిగింది. అలాగే వర్ష సూచన ఉందని ఏం చేసినామంటే నిన్న మొత్తం కుప్ప వేసుకున్నాము. కుప్ప వేసుకొని ఈరోజు మిషన్ పట్టేది ఉండే, కానీ రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా శనగ కుప్పకి పట్టించడం జరిగింది. కావున దగ్గరగా ఈ శనగలు 25 క్వింటాల వరకు వెళ్తుండే, 1,50,000 రూపాయలకు నేను లాస్ అయ్యాను. కాబట్టి ఎవరైతే తెలియని వ్యక్తులు ఎవరైతే నిప్పంటించారో వాళ్ళని ఈ పోలీసులు తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.